ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరోసారి అధికార పీఠం ఎక్కాలని స్కెచ్ వేసుకుంటున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత అంతా తనపైనే ఉందని స్పష్టంగా తెలిసిన తప్పు పార్టీ ఎమ్మెల్యేలపై నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు. బట్టను నొక్కుతున్నందున జనం తన వెంటే ఉన్నారని, అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నారని చెబుతూ వారిని మార్చేస్తే మళ్లీ అధికారం మనదే అంటూ పార్టీ కార్యకర్తలను నమ్మించడానికి శతదా ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఏకంగా 90 మంది సిట్టింగుల్లో నియోజకవర్గాలు మార్చడమో లేదా టికెట్ నిరాకరించి వారిని పోటీకి దూరంగా ఉంచడమో చేయాలని డిసైడ్ అయిపోయారు. అయితే రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? వారి వ్యతిరేకత కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల మీద అంటే కాదు అనే సమాధానమే వస్తుంది. జనాగ్రహమంతా జగన్ మీదే అని వైసీపీ నేతల్లో గుసగుసలాడుకుంటున్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి జగన్ కు ఎందుకు తెలియడం లేదో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఇక ఎన్నికలలో నెలల వ్యవధిలోకి వచ్చేసిన తర్వాత కూడా జగన్ తాను తప్ప పార్టీలో మిగిలిన వారంతా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు అన్న భావనలోనే ఉంటే వై నాట్ 175 కాదు కదా, పట్టుమని 25 స్థానాల్లో కూడా పార్టీ గట్టెక్కడం అసాధ్యమని వైసీపీలో సీనియర్లు అంతర్గత సంభాషణలో చెబుతున్నారు. అయితే విషయం సీఎం ముందుకు తీసుకెళ్లే ధైర్యం లేక ఆయన అన్నదానికల్లా అవునని, చెప్పిన దానికల్లా సై అంటూ తలలు ఆడించేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను సానుకూలంగా ముఖ్యమంత్రి ఆలోచన అంటూ పెద్ద సంఖ్యలో సిట్టింగులను మార్చడానికి రెడీ అయిపోయారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో కట్టదగిన గోదావరిల అసమ్మతి భగభగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆల రామకృష్ణారెడ్డి లాంటి అత్యంత విధేయుడైన ఎమ్మెల్యేయే పార్టీకి రాజీనామా చేసి వైదొలిగారు. ఆయన మాటలో ఇంకెంతమంది నడిచే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే బాహాటంగా చెప్తున్నాయి. సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్పకుండా ప్రజల ఖాతాల్లో పైసలు వేస్తున్నాం కాబట్టి ప్రజలు మళ్లీ తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని జగన్ ఆశపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని వైసీపీ నాయకులు వాపోతున్నారు. ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ సంతృప్తి చెందిన దాఖలాలే లేవని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రస్ఫుటంగా బయటపడిందని చెబుతున్నారు. అయినా జగన్ ఈ 4.5 ఏళ్లలో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వస్తే కదా తన పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏదన్నది తెలియడానికి అని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. పరదాల మాటున పర్యటనలు సాగించేసి హడావిడిగా బట్టను నొక్కేసి వెళ్లడం తప్ప ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ 4.5 ఏళ్లలో ఎన్నడూ జగన్ చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జగన్ మరో ఛాన్స్ అంటుంటే జనం మాత్రం నో ఛాన్స్ అంటున్నారని వైసీపీ నాయకులే అంటున్నారు. మాట తప్పను మడమ తిప్పను అంటే నిజమే అనుకుని ఆయన వెంట నడిచిన జనాలే ఇప్పుడు జగన్ రెడ్డి మాట తప్పడం, మడమ తిప్పడం మాత్రమే కాదు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని చెప్తున్నారు. రాష్ట్రంలో చిన్న పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితికి కారణం జగన్ విశ్వసనీయత కోల్పోవడమేనని అంటున్నారు. ఒకసారి కాదు 2-3 సార్లు టెండర్లు ప్రకటనలు ఇచ్చినా పత్రికల ఆఫీసుల నుంచి అడ్వర్టైజ్మెంట్ బిల్లులు వస్తున్నాయి తప్ప టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లు కోల్పోయిన విశ్వాసానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. అప్పులు, వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు ఆందోళనలు చేయడమే కాదు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు మాత్రమే కాదు పార్టీ క్యాడర్కు ఏదో మేలు చేసేందుకు అన్నట్లు నామినేషన్ పనులు కేటాయించినా క్షేత్రస్థాయి నాయకులు క్యాడర్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక చేసిన అప్పులు తీర్చడం అటుంచి వాటికి వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని నష్టపోయిన పార్టీ క్యాడర్ నాయకులు నామినేషన్ పనులంటేనే వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ముఖ్యమంత్రి మీద సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు విశ్వాసం లేదు అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలి అంటూ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. వైసీపీ గ్రామ సర్పంచులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలై మీరిచ్చిన పదవికో దండం రా బాబు, వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి 2 దండాలు అని చెప్పి పొరుగు రాష్ట్రాలకు పోయి కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే తాజాగా ప్రభుత్వ భూములు ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాదుడే కనిపించడం లేదు. అది కూడా ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ క్యాపిటల్ వైజాగ్ మహానగరంలోనే ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లో సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. అయినా స్పందనే లేదు. చివరకు చేసేది లేక దరఖాస్తు గడువును 2 సార్లు పొడిగించింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. అయినా ఫలితం లేదు. నో రెస్పాన్స్. ముఖ్యమంత్రి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉందని మురిసిపోతున్నారు. ఆయన గ్రాఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉందో ఆయన మీద ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్లాట్స్ కదే చెప్తోందని అంటున్నారు. 2000 ప్లాట్లకు కనీసం 200 మంది కూడా ఆన్లైన్లో అప్లై చేయలేదు. చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికి ఒక క్రేజ్ అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు, క్లియర్ టైటిల్ ఉంటుంది. ఇంకా అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్టు చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు. నిజానికి రేపో మాపో రాజధాని అయ్యే నగరంలో స్థలం అంటే ప్రజలు క్యూ కట్టి ఎగరేసుకుపోతారు. కానీ వైజాగ్లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అంటే జగన్ రెడ్డి మీద విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు, వైజాగ్ ఎప్పటికీ రాజధాని కాదు, అందుకే జనం జగన్ను నమ్మడం లేదని వైసీపీ నాయకులు అప్పట్లోనే అన్నారు. ఇలా జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న సామాన్య జనం కూడా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. మరో ఛాన్స్ చచ్చినా ఇవ్వమంటూ చెప్పేస్తున్నారు. మీటలు నొక్కి నోట్లు వేశాం, ఓట్లెందుకు వేయరు అంటూ సీఎం తమ పేదరికాన్ని చులకన చేస్తున్నారని లబ్ధిదారులు భావిస్తున్నారు. అందుకే జగన్కి మరో అవకాశం ఇచ్చేదే లేదంటూ తమ ముఖం మీద చెప్పేస్తున్నారని వైసీపీ క్యాడర్ చెబుతోంది. అందుకే సామాజిక సాధికార యాత్ర వంటి పార్టీ కార్యక్రమాలకు కూడా క్యాడర్ ముఖం చాటేస్తోంది. వైసీపీ క్యాడర్ ఇప్పటికే జగన్పై ఆశలు వదిలేసుకుంది. పార్టీకి దూరంగా ఉండడమే మేలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ల మార్పు అంటూ జగన్ చేస్తున్న విన్యాసాలు పార్టీని మరింత బలహీనం చేయడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించే అవకాశాలు మృగ్యమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.